లోకేష్ అన్న గారికి పై ఉన్న పెద్దలకి అట్లాగే నుండి ఈ మహాసభను వీక్షిస్తున్న ప్రతి ఒక్క పసుపు జ్ఞానికి సామాన్య సభ కాదు, సైన్యం యొక్క గర్జన ఇది. అట్లాగే కోట్లాది మంది సమర్పించే అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిపాలనగా మనం ఏర్పరుచుకున్న పొట్టు అట్లాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా కూడా ధన్యవాదాలు. ఇక్కడ కార్యక్రమం ఏంటంటే ఏదైతే కష్టపడి కలుగుకోవడం బట్టి కొంచెం తక్కువ కాకుండా పార్టీ గమనించి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అత్యంత శ్రద్ధ తీసుకున్నటువంటి నాయకులు ఎంపీ గారు మాట్లాడతారు. వచ్చింది ప్రకారం ఈ 3/26 నాటికి పార్టీ యొక్క చంద్రబాబు విలువ 435 రూపాయలలో ఇంకా సభ్యులందరినీ కూడా కోరుతూ దాటినటువంటి పార్టీ భారతదేశంలో ఏ పార్టీ లేదు. పార్టీ సగర్వంగా చెప్పుకోవచ్చు. ద్వారా ఎక్కువ ప్రధాన మానవ సభ చనిపోతే వారికి ఏమనందలాగా మీడియా సంస్థలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 44 వసంతాల పండుగ మహానాడు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మొన్నే బాధ్యతలు తీసుకునేదైతే గౌరవ లోకేష్ గారు, మరి కార్యకర్త అధినేత అనే విధంగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా క్లస్టర్ వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మరి ఈ మహానాడు పండుగని పండుగ వాతావరణంలో చేయడానికి నిశ్చయించుకుని ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. 27, 28 తారీఖుల్లో ఏదైతే ఆ క్లస్టర్ లెవెల్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబ ఫంక్షన్ ఏదైతే విధంగా చేసుకుంటామో అదే విధంగా 27, 28 తారీఖుల్లో చేసుకోవాలని గత 10 రోజులుగా అందరినీ కూడా ఏదైతే కార్యకర్తలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అందరికీ కూడా కమ్యూనికేషన్ ఇస్తూ క్లస్టర్ వారీగా కానీ డివిజన్ వారీగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే మైటీడీపీ యాప్లో అటెండెన్స్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అనే ఉద్దేశంతో, అదేవిధంగా 2 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ప్రజలకు ఏం చేశామనేది మహానాడు ప్రాంగణం నుంచి ఏదైతే సందేశాలు ఇస్తారో ఆ సందేశాన్ని వీళ్ళందరూ కూడా వినాలి. రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 100% మరి గెలిపించే విధంగా కార్యకర్తే అధినేత అనేది ఏదైతే ఒక స్లోగన్ ఇచ్చారో లోకేష్ గారు, దాన్ని కార్యకర్తల్లోకి తీసుకెళ్ళి ఏదైతే కోటి సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీ, లక్షల కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా చేసింది, రానున్న రోజుల్లో ఏ విధంగా చేస్తుంది, ఇవాల్టి వరకు ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో చేసిన విధి విధానాలు కానీ వాళ్ళకి చేసిన సంక్షేమం కానీ ప్రజలకు ఏ విధంగా వివరించాలి కార్యకర్తలనే ఉద్దేశంతోనే ఈ మహానాడుని మరి ఈ విధంగా జరపడం జరిగింది. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధం రావటం వల్ల ఎప్పుడూ లేని విధంగా 44 సంవత్సరాల్లో నియోజకవర్గం వారీగా
కార్యకర్తలే మహానాడు పండుగను చేసుకునేది. కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆనందంగా ఒక పండుగగా చేసుకుంటున్నారు. తప్పనిసరిగా ఇటువంటి విధానాన్ని మరి లోకేష్ గారు ఏదైతే తీసుకొచ్చారో దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఏదైనా మన భావాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మాట్లాడటానికి కూడా కొన్ని క్లస్టర్లో వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రతి ఒక్క చిన్న కార్యకర్తను కూడా ఏదైతే పై స్థాయి వరకు నేను తీసుకెళ్తానని చెప్పి ఏదైతే లోకేష్ గారు హామీ ఇచ్చారో అది ఈ విధంగా నెరవేరుతుందని ప్రతి కార్యకర్తకు కూడా తెలియపరుస్తూ మరి అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే జిల్లాకి సంబంధించిన కానీ నియోజకవర్గానికి సంబంధించిన కానీ తీర్మానాలు చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఈ 11 క్లస్టర్లు కూడా ఈ రోజున విజిట్ చేయడంతో పాటు ఎన్ని క్లస్టర్లు అయితే నియోజకవర్గంలో ఉన్నాయో మ్యాక్సిమం క్లస్టర్లన్నింటిని కూడా ఈ 2 రోజుల్లో కూడా విజిట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతున్నాయో దాంట్లో 100% విజయవంతం చేసే దిశగా ప్రయాణం సాగాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.